నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వసుంధర కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయితలు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు, శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రచించిన అర్హత లేని అదృష్టం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1985లో అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. ఆ ఇంట్లో ముగ్గురే ఉన్నారు. సీతారామయ్య, అతడి భార్య రుక్మిణి, కూతురు మనోరమ. తెల్లవారుజామున 4 ఎవరో ఆ ఇంటి తలుపులు తాడుతూ ఉంటే ముగ్గురికి ముగ్గురు గాఢ నిద్రలోనే ఉన్నారు. చివరికి మనోరమ లేచి కళ్ళు నిలుముకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఒక యువకుడు విసుగ్గా లోపలికి ప్రవేశించి, అవతల తెల్లవారిపోతూ ఉంటే ఇంకా ఇంత నిద్రేమిటి అన్నాడు. ఎవరైనా తెల్లవారుజామున మంచి నిద్రలోనే ఉంటారు అంది మనోరమ ఇంకా కళ్ళు నిలుముకుంటూనే. పోనీ తలుపు తట్టిన అరగంటకైనా మెలకు రాదా అన్నాడు ఆ యువకుడు చిరాగ్గాను విసుగ్గాను. అప్పటికి మనోరమకు కాస్త మత్తు విడినట్లయింది. అతడి వంక చూసి ఆశ్చర్యంగా, ఎవరండి మీరు అంది. ఇప్పుడు ఆశ్చర్యపడటం ఆ యువకుడు వంతైంది. నువ్వు నన్ను ఎవరని అడుగుతున్నావా అన్నాడు. ఇందులో ఆశ్చర్యమేముంది, మీరెవరో నాకు తెలియదు కాబట్టి అడిగాను. నేను నీ భర్తను, ఇప్పుడైనా గుర్తొచ్చిందా అన్నాడు అతడు. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారో, నాకు ఇంకా పెళ్లి కాలేదు అంది మనోరమ అతడినే పరీక్షగా గమనిస్తూ. నీకేమైందను అన్నాడు ఆ యువకుడు మళ్ళీ. అను ఏమిటి, నా పేరు మనోరమ చెప్పింది. కాదు, నీ పేరు అనురాధ అన్నాడు అతడు. అయితే నీ పేరు విశ్వంగాని కాదు కదా అంది మనోరమ చటుక్కున. ఇంకేం, నన్ను గుర్తుపట్టావన్నమాట. కలికాలం ఇలా ఏడ్చింది. పుట్టింట్లో 4 రోజులు ఉండేసరికి తాళి కట్టిన భర్తల్నే మర్చిపోతున్నారు భార్యలు అన్నాడు విశ్వం. అతడి మాటలు పట్టించుకోకుండా, అక్కేది అంది మనోరమ. అక్కెవరు అన్నాడు విశ్వం. మా అక్క పేరు అనురాధ. తనను కూడా తీసుకొస్తే తప్ప నువ్వు మా బావ అనటానికి సాక్ష్యం లేదు అంది మనోరమ. నాకు తెలిసిన అనురాధవు నువ్వే అన్నాడు విశ్వం. మనోరమకు సిగ్గేసినట్లయింది. ఆమె అతడిని కూర్చోమని లోపలికి వెళ్ళి తల్లిదండ్రులను నిద్రలేపి విషయం చెప్పింది. వాళ్ళిద్దరూ ఒక్క ఉదుటిన అతన్ని చూడటానికి వచ్చారు. రుక్మిణి విశ్వాన్ని చూసి, అల్లుడు బాగానే ఉన్నాడు కదండి అని భర్త చెవిలో గుసగుసలాడింది. అది విశ్వం విన్నాడు. విశ్వం అత్తగారికి మామగారికి నమస్కరించి, నేను అనురాధను తీసుకువెళ్లాలని వచ్చాను అన్నాడు. సీతారామయ్య తెల్లబోయి, అనురాధను తీసుకువెళ్ళటం ఏమిటి, అది నీ దగ్గరే ఉందిగా అన్నాడు. ఎదురుగా అనురాధ ఉంటే నా దగ్గర ఉందంటారేమిటి అన్నాడు విశ్వం. ఇది అనురాధ కాదు, మనోరమ. నువ్వు పొరపట్టంలో ఆశ్చర్యం లేదులే. వాళ్ళిద్దరూ కవల పిల్లలు. ఇద్దరికీ తేడా మాకే తెలియదు అన్నాడు సీతారామయ్య. ఇప్పుడు తెల్లపోవటం విశ్వం వంతైంది. తన ఊళ్ళో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేది అనురాధ. ఆమెను ఒకసారి సినిమా హాల్ దగ్గర చూసి ఆకర్షితుడయ్యాడతడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అనురాధ తల్లిదండ్రులకు విశ్వం ఉత్తరం రాశాడు. అందుకు చాలా కఠినంగా బదిలిచ్చాడు సీతారామయ్య. ఆ పెళ్లి జరిగితే ఇక కూతురి ముఖం చూడని అన్నాడు. తనకు మైనారిటీ తీరింది కాబట్టి తల్లిదండ్రుల అనుమతి అవసరం లేదంది అనురాధ. ఇద్దరూ ఆ ఊళ్ళోనే గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. విశ్వానికి తండ్రి లేడు. తల్లి మాత్రం ఆ వివాహానికి ఆమోదించింది. ఇద్దరూ కాపురం పెట్టాక సీతారామయ్య కూతురికి ఉత్తరం రాశాడు. అయ్యిందేదో అయిపోయింది కాబట్టి జరిగినవన్నీ మర్చిపోదామని ఆయన రాస్తే అనురాధ పుట్టింటికి వెళ్ళింది. నేను దానికి ఉత్తరం రాసిన మాట నిజం, కానీ అందుకు అది బదులుగా ఏం రాసిందో నువ్వే చూడు అంటూ సీతారామయ్య ఓ ఉత్తరం తెచ్చి విశ్వానికి అందించాడు. విశ్వం అది చదువుకున్నాడు. పగిలిన అద్దం, విరిగిన మనసు రెండూ అతుక్కోవు. ఇక మీకు నాకు ఏ సంబంధము లేదు అని 2 వాక్యాలున్నాయి అందులో. అయితే పుట్టింటికని బయలుదేరిన అనురాధ ఏమైంది అన్నాడు కంగారుగా విశ్వం. అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. విశ్వం అత్తగారింట్లో రోజంతా గడిపాడు. అనురాధ తీసుకుని వెళ్ళటం మర్చిపోయిందని అతడు పెళ్లి ఫోటోలు కూడా తెచ్చాడు. అవి చూసి రుక్మిణి ఎంతో సంబరపడి, అచ్చం పెళ్లి చూస్తున్నట్లే ఉంది, ఇవి మాకు వదిలేసి వెళ్తావా అని అడిగింది. నా దగ్గర నెగిటివ్స్ ఉన్నాయి, ప్రింట్ తీసి పంపిస్తాను, కానీ అనురాధ ఏమైంది అన్న విషయం ముందు తేలాలి అన్నాడు విశ్వం. సీతారామయ్య కాసేపు ఆలోచించి, అనురాధ నీ ఇంట్లోనే ఉంది.
అది మాకు కటువుగా ఉత్తరం రాసిందని నీకు తెలుసు. మాతో గొడవ పడటం నీకు ఇష్టం లేదు. అందుకని అది పుట్టింటికని బయలుదేరినట్లు మాకు అబద్ధం చెప్తున్నావు. నువ్వు మాకు పెళ్లి ఫోటోలు చూపించాలని వచ్చావు, అవునా? అన్నాడు. మావగారు, మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు విశ్వం. నేనేమన్నప్పటికీ అనురాధ క్షేమం కాంక్షించేవాణ్ణి. అది మా మీద ద్వేషంతో ఉన్నా నాకు బాధ లేదు. ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటే చాలు. అందుకని నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్పకు. అందువల్ల మా మనసు క్షోభపడటం మినహాగా మరేమీ ప్రయోజనం ఉండదు అన్నాడు సీతారామయ్య. అనురాధ ఇక్కడికే వచ్చిందని నా నమ్మకం అన్నాడు విశ్వం. వస్తే ఎక్కడుందంటావు? తను నాకు మనోరమ అనే పేరు గల చెల్లెలుందని చెప్పనే లేదు అన్నాడు. పోనీ తన చెల్లెలి పేరేమిటని చెప్పింది అడిగాడు సీతారామయ్య. అసలు తనకు చెల్లెలున్నట్లే చెప్పలేదు. అయితే ఏమంటావు? మీరు మనోరమ అంటున్న అమ్మాయి అచ్చం నా భార్య అనురాధలాగానే ఉంది. ఆమె నా భార్య. సీతారామయ్య కళ్ళు ఎర్రబడ్డాయి. ఏం కవల పిల్లలు కదా అని అక్క చెల్లెళ్ళిద్దరితోనూ కాపురం చేద్దాం అనుకుంటున్నావా? ఇలాంటి వేషాలు నా దగ్గర కుదరవు అన్నాడు తీవ్రంగా. సీతారామయ్య స్వరం కఠినంగా మారగానే విశ్వం తడబడ్డాడు. అబ్బే, నా ఉద్దేశం అది కాదు అన్నాడు. నీ ఉద్దేశం ఏదైనా నా రెండో కూతురు జోలికి రాకు. దానికి సంబంధం కూడా నిశ్చయమైంది. కుర్రాడు బుద్ధిమంతుడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. పెద్దమ్మాయి చేసిన పనికి దీనికి పెళ్లి సంబంధం కుదిర్చేది ఎలాగా అని బెంగ పెట్టుకున్నాను. కానీ అదృష్టవశాత్తు ఇది ఎలాగో కుదిరింది. దయ ఉంచి ఈ సంబంధం చెడగొట్టకు అన్నాడు సీతారామయ్య. అయితే అనురాధ ఏమైందంటారు అన్నాడు విశ్వం. సీతారామయ్య భ్రుకుటి ముడిపడింది. కొంపదీసి అనురాధను నువ్వేమైనా కానీ చేయలేదు కదా అన్నాడు. ఏమంటున్నారండి మీరు? అనురాధ ఏమైందని అమాయకంగా నువ్వు నన్ను అడుగుతున్నావా? దాన్ని ఏం చేశావని నేను నిలదీస్తున్నాను, జవాబు చెప్పు అన్నాడు కఠినంగా. విశ్వం తెల్లబోతూ, అనురాధ పుట్టింటికనే బయలుదేరింది. నాకు ఆ విషయం ఖచ్చితంగా తెలుసు. మొత్తం వ్యవహారం అంతా ఏదో తిరకాసుగా ఉంది. అయితే నిజం నేను తెలుసుకోలేకపోను అన్నాడు. నిజం ఏదైనా ఒక వారం రోజుల్లో నేను మీ ఇంటికి వస్తాను. నా కూతురు అక్కడ కనపడకపోయిందా? నిజం తేల్చడానికి పోలీసులే రంగంలోకి దిగుతారు అన్నాడు సీతారామయ్య. పోలీసుల పేరు వినగానే విశ్వం తడబడ్డాడు. సత్యనారాయణ విశ్వానికి నమస్కరించి, మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు. మనం కలుసుకుని మాట్లాడుకోవటం ఇద్దరికీ అవసరం కూడా అన్నాడు విశ్వం. మీరేదో చెప్పాలని వచ్చినట్లున్నారు అన్నాడు సత్యనారాయణ. అవును, ముందు ఈ ఫోటోలు చూడండి. విశ్వం జేబులో నుంచి ఒక కవర్ తీసిచ్చాడు. సత్యనారాయణ కవర్లోని ఫోటోలన్నీ చూసి, ఇవి మీ పెళ్లి ఫోటోలు అనుకుంటాను అన్నాడు. అవును, మీ పెళ్లి జరిగితే ఈ ఫోటోలకి మీ పెళ్లి ఫోటోలకి ఒక్కటే తేడా ఉంటుంది. నా స్థానంలో మీరుంటారు అన్నాడు. అంటే? 2 పెళ్లి ఫోటోల్లోనూ పెళ్లి కూతురు మారదు చెప్పాడు. సత్యనారాయణ నవ్వి, అవును, వాళ్ళ కవలలు కదా అన్నాడు. మీరెప్పుడైనా ఆ కవలలిద్దరిని కలిపి చూసారా అడిగాడు విశ్వం. ఎందుకు మీరు అలా అడుగుతున్నారు? నా అనుమానం ఏమిటంటే అని ఏదో చెప్పబోయి ఆగిపోయాడు విశ్వం. వాక్యం పూర్తి చేయకపోయినా తన భావం అర్థం చేసుకుని ఉండవచ్చన్న భావంతో అతడు సత్యనారాయణ వంక చూశాడు. మీ అనుమానం ఏమిటో నాకు అర్థం కాలేదు అన్నాడు సత్యం. సీతారామయ్య గారికి ఒకే అమ్మాయి అని నా నమ్మకం. అంటే? అదే, అనురాధ మనోరమ ఇద్దరు ఒకటేనని. తల్లిదండ్రులు అలా ఇంతకు అబద్ధం చెప్తారు అడిగాడు సత్యం. మళ్ళీ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు విశ్వం. అబద్ధాలు చెప్పడానికి ఎవరి కారణాలు వాళ్లకుంటాయి. అవన్నీ మీకు తర్వాత వివరిస్తాను. ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. మీరెప్పుడైనా ఇద్దరిని కలిపి చూశారా అడిగాడు. లేదు అన్నాడు సత్యం. అసలు తమకిద్దరు కవల పిల్లలున్నారని సీతారామయ్య గారు మీకు ఎప్పుడు చెప్పారు అడిగాడు విశ్వం. 2 రోజుల క్రితం చెప్పారు. ఎందుకు చెప్పారు? సత్యనారాయణ గుర్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నవాడిలా కళ్ళు మూసుకున్నాడు. 2 ఏళ్ల క్రితం ఉద్యోగరీత్యా నేను ఈ ఊరు వచ్చాను. అద్దె ఇల్లు కోసం వెతుకుతూ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో మనోరమ ఉంది. అద్దె ఇల్లు దొరకలేదు, కానీ నేను ఆమెను ప్రేమించాను. వీలున్నప్పుడల్లా ఆమెను బయట కలుసుకుని పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నించాను. ఆమె నేనంటే ఎక్కువ ఇష్టపడలేదు. అలా 6 నెలలు జరిగాక ఆమె ఊళ్ళో లేదు. వాకపు చేయగా ఎక్కడో బంధువులింటికి వెళ్ళిందని తెలిసింది.
ఆ తర్వాత మధ్య మధ్య ఎప్పుడైనా కనిపిస్తూ ఉండేది. అంటే ఊరు నుండి వచ్చినప్పుడు. నేనొకసారి సీతారామయ్య గారిని కలుసుకుని నా అభిప్రాయం కూడా చెప్పాను. ఆయన అంతా విని అంతా అమ్మ ఇష్టం అన్నారు. మనోరమ ఇష్టపడితే తనే స్వయంగా నా ఇంటికొస్తానన్నారు. 2 రోజుల క్రితమే మా ఇంటికి ఆయన వచ్చి విషయాలు చాలా చెప్పారు. పెద్దమ్మాయి ప్రేమ వివాహం చేసుకుని తమతో తెగతింపులు చేసుకుందని చెప్పి ఓ కార్డు కూడా చూపించారు. పెళ్లి విషయం ఆడపిల్లలకు వదలటం చాలా తెలివి తక్కువ పని అని, అలాంటి పొరపాటు మళ్ళీ చెయ్యనని అన్నారు. ఆయన మనోరమకు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. మనోరమ చేస్తున్న ఉద్యోగం మానిపించి ఇంటికి రప్పించామని చెప్పారు. ఇది నా కథ అన్నాడు సత్యనారాయణ. మీ కథ నాకు అనుమానాన్ని పెంచుతుంది. ఇందులో ఏదో తిరకాసుంది. మనోరమ పేరు మీకు మొదటిసారి తెలిసినప్పటి నుంచి అదేనా అన్నాడు విశ్వం. ఆమె పేరు నాకు తెలిసినప్పటి నుంచి అదే చెప్పాడు సత్యనారాయణ. విశ్వం నిట్టూరుస్తూ, ఏమిటో అంత అయోమయంగా ఉంది. మీరు పెళ్లి చేసుకోబోతున్న మనోరమ నాతో కాపురం చేసిన అనురాధేనని నా నమ్మకం. మీరు సహకరిస్తే ఈ విషయం తేల్చేయొచ్చు. అది మీకు కూడా మంచిది అన్నాడు. ఎలా తేల్చటమో మీరే చెప్పండి. నాకు వీలుంటే సహకరిస్తాను. ఆమె శరీరం మీద కొన్ని గుర్తులు చెప్పగలను అంటూ విశ్వం అతడికి మొత్తం 4 గుర్తులు చెప్పాడు. అది వింటూనే సత్యనారాయణ చెవులు మూసుకుని, పరాయి ఆడపిల్ల దగ్గర ఇలాంటి గుర్తులు నేనెలా కనుక్కోగలను అన్నాడు. మనోరమ మీకు పరాయిది కాదు, కాబోయే భార్య అన్నాడు. సత్యనారాయణ క్షణం ఆలోచించి, మీరు చెప్పింది రైటే. అయితే ఈ విషయంలో నేను మీకు తప్పక సహకరించగలను అన్నాడు. థ్యాంక్స్. మనం మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం అడిగాడు విశ్వం. ఏమో, పెళ్లికి ముహూర్తాలు ఎప్పుడున్నాయో నాకెలా తెలుస్తుంది అన్నాడు. పెళ్లి ముహూర్తాలేమిటి? నాకు మనోరమకు పెళ్ళయ్యాకనే కదండి మీకు ఈ విషయం చెప్పగలుగుతాను అన్నాడు సత్యనారాయణ. విశ్వం విసుగ్గా, పెళ్ళయ్యాక ఆమె మనోరమ కాదు అనురాధ అని తెలుసుకుని ఏం చేస్తారు అన్నాడు. ఏం చెయ్యాలో నాకు తెలియదు. అసలు తెలుసుకోవాలన్న కుతూహలం కూడా నాకు లేదు. కానీ మీరు అడిగారు కదా అన్నాడు. విశ్వం మోహన్లో అసహనం కనపడింది. అంటే ఆమె అనురాధ అని నాతో కాపురం చేసిందని తెలిసినా కూడా మీరు ఆమెతో కాపురం చేయగలరన్నమాట అన్నాడు. మీరు చెప్పిన గుర్తులు ఆమె ఒంటి మీద ఉన్నంత మాత్రాన ఆమె అనురాధ అయిపోదు కదా. నాతో కలిసి జీవించాలని వచ్చిన ఆమె మాటలే నేను నమ్ముతాను. నాకు ప్రయోజనం లేనప్పుడు నిజాల గురించి కూడా పట్టించుకోను అన్నాడు సత్యనారాయణ. అలా పట్టించుకోకపోవటం వలన మీకు కూడా నాగత్య పట్టొచ్చు. మిస్టర్ విశ్వం, నా భార్య అలా చేస్తే ఆ తప్పు నాదే అవుతుంది. ఎందుకంటే హిందూ స్త్రీ తనంతట తానే తన కాపురంలో నిప్పులు పోసుకోవాలనుకోదు. ఆమె అలా చేసిందంటే అందులో భర్త బాధ్యత చాలా ఉంటుంది అన్నాడు సత్యనారాయణ. విశ్వం చటుక్కున లేచి నిలబడి, మీకు సాయపడాలనుకోవటం నా తెలివి తక్కువ. అయితే మీ పెళ్లి ముహూర్తం కుదిరేలోగా అనురాధన బయటకు లాగలేనంతటి తెలివి తక్కువని మాత్రం కాదు అన్నాడు. అది సుందరేశన్ కంపెనీ, బిజినెస్ కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తున్న వ్యాపారం. ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ వస్తువులకు గిరాకీ ఉన్నది, ఒకే వస్తువుకు వివిధ కంపెనీలు నిర్ణయించిన వివిధ ధరలు, షేర్ మార్కెట్ తీరుతెన్నులు, ఇలా ఒకటేమిటి, వ్యాపారానికి సంబంధించిన ఎన్నో వ్యవహారాల్లో అక్కడ సమాచారం, సలహా, సంప్రదింపులు లభిస్తూ ఉంటాయి. అక్కడి ఆఫీసులో మొత్తం 40 మంది ఉద్యోగులున్నారు. 4 సెక్షన్లున్నాయి. విశ్వం ఆ ఆఫీసులో అడుగుపెట్టి రిసెప్షనిస్టును కలుసుకున్నాడు. ఆమె 20 ఏళ్ల అందమైన యువతి. మామూలుగానే నవ్వుతున్నట్లుండే ముఖం. చిరునవ్వు నవ్వినప్పుడు చూడగానే ఆ చిరునవ్వు కోసం మళ్ళీ మళ్ళీ ఆ ఆఫీస్కి రావాలనిపిస్తుంది. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అందామె. ఇక్కడ పనిచేస్తున్న అనురాధ అనే అమ్మాయి గురించి తెలుసుకునేందుకు వచ్చాను అన్నాడు విశ్వం. మీరు లోపలికి వెళ్ళి శ్రీమన్నారాయణ గారిని కలుసుకోండి అందా అమ్మాయి వెంటనే. విశ్వం లోపలికి వెళ్ళాడు. శ్రీమన్నారాయణ గురించి తనకు కనపడిన ప్యూను అడిగాడు. శ్రీమన్నారాయణ ఓ సెక్షన్కి హెడ్. ప్యూన్ విశ్వాన్ని శ్రీమన్నారాయణ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. శ్రీమన్నారాయణ ఫుల్ సూట్లో ఉన్నాడు. గది పూర్తిగా ఎయిర్ కండిషన్డ్. విశ్వం అక్కడ ఏర్పాట్లు చూసి, అనురాధ గొప్ప కంపెనీలోనే పనిచేసేదన్నమాట అనుకున్నాడు. అంతకుముందు అతను ఎన్నడూ ఆ కంపెనీ ఆఫీసులో అడుగు పెట్టలేదు. అనురాధ అందుకు అతన్ని ప్రోత్సహించడం లేదు. మీ కంపెనీలో పనిచేసే అనురాధ గారి గురించి తెలుసుకోవాలని వచ్చాను అన్నాడు విశ్వం. ఏం తెలుసుకోవాలి?
ఆమె విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందోనని. మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉంటాయి కదా అన్నాడు. మీరు పోలీసులా అడిగాడు శ్రీమన్నారాయణ. అలాగే అనుకోవచ్చు. మీకు సహకరించాల్సిన బాధ్యత నాకుంది, కానీ మీ డాక్టర్ సహకరించలేనని నా భయం అన్నాడు అతను. అనురాధ సుమారు 7 అక్కడ పనిచేసింది. 10 రోజుల క్రితమే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇకపోతే ఆమె అక్కడ చేసే ఉద్యోగానికి ఏ సర్టిఫికెట్లు అవసరం లేదు. ఎందుకంటే ఒక్కోసారి సర్టిఫికెట్లు లేని వాళ్ళు కూడా ఉన్నవారి కంటే బాగా పనిచేయగలుగుతారు. సర్టిఫికెట్స్కు ప్రాముఖ్యతనిస్తే అలాంటి వారిని సెలెక్ట్ చేయడానికి ఇబ్బంది. అందుకని మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళని పరీక్షిస్తాము. పనికొస్తారనుకున్న వారికి మేమే శిక్షణ కూడా ఇచ్చుకుంటాము చెప్పాడు శ్రీమన్నారాయణ. అంటే మీ వద్ద అనురాధ అనే పేరుతో పనిచేస్తున్న అమ్మాయి పేరు మనోరమ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాటేగా అన్నాడు విశ్వం. శ్రీమన్నారాయణకు అర్థం కాలేదు. విశ్వం వివరించాడు. సర్టిఫికెట్లు అడగరు మీరు. అంటే ఆమె తన ఏ పేరు చెప్తే అదే నమ్ముతారు. సర్టిఫికెట్లలో తన పేరు మనోరమ అని ఉన్నా ఆమె మీకు అనురాధ అని తన పేరు చెప్తే మీరు అదే ఆమె పేరు అనుకుంటారు. అంతే కదా? కావచ్చు. అనురాధ గురించి మీరు ఇంకేమైనా చెప్పగలరా? ఆమె చాలా మంచి వర్కర్, వెరీ సిన్సియర్. మా కంపెనీకి ఆమె లేకపోవటం ఒక తీరని నష్టం అన్నాడు శ్రీమన్నారాయణ. అనురాధ గురించి ఆఫీసులో ఇంకా చెప్పగలిగే వారెవరైనా ఉంటారా అడిగాడు విశ్వం. శ్రీమన్నారాయణ మందహాసం చేసి, మేము చేస్తున్నది వ్యాపారం, ఇది గవర్నమెంట్ ఆఫీస్ కాదు. అందుకే ఇక్కడ నియమం ఏమిటంటే ఈ కంపెనీలో పనిచేస్తున్న వారంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉండాలి. ఒకరితో ఒకరు మాట్లాడకూడదు. ఆఫీస్ బయట కూడా ఎవరు ఎవరితోనూ స్నేహ సంబంధాలు పెంచుకోకూడదు. అటువంటిది ఏమైనా మా దృష్టికి వస్తే ఆ ఉద్యోగులు హెచ్చరింపబడతారు. అందువల్ల అనురాధతో ఇక్కడ ఇంకెవరికైనా పరిచయం ఉన్నప్పటికీ వారు ఆ విషయం మీకు చెప్పరు. మేమే కూపీ లాగటానికి ఎవరినైనా నియమించమనుకుని భయపడతారు అన్నాడు. చాలా తమాషాగా ఉందే అన్నాడు విశ్వం. వ్యక్తిగత జీవితానికి ఆఫీస్కు ఏమీ సంబంధం ఉండకూడదు. అంటే ఇళ్లల్లో ఏదైనా శుభం జరిగితే స్వీట్స్ పంచిపెట్టడం కూడా మేము ప్రోత్సహించము. ఇలాగైతే ఇక్కడ ఎవరు ఎక్కువ కాలం పనిచేయరు అన్నాడు విశ్వం. శ్రీమన్నారాయణ నవ్వి, మేమిచ్చే జీతాలు ఎక్కువ, అందుకని ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకోరు. అయినా ఆఫీసుకు వచ్చేది నియమిత కాలంలో అప్పగించిన పని చేయటానికే తప్పితే ఉబుసుపోక కబుర్లకు వాటికి కాదు కదా. మా ఆఫీసులో ఎవ్వరూ ఎప్పుడు ఉద్యోగం మానేసినా బాధ లేదు. మా దగ్గర అన్ని రకాల ఉద్యోగాలకు వెయిటింగ్ లిస్టులో రకానికి ఒక 100 చొప్పున ఉన్నారు అన్నాడు. విశ్వం లేచి నిలబడుతూ థ్యాంక్స్ అన్నాడు. విశ్వం దిగులుగా ఇంట్లో కూర్చున్నాడు. తల్లి నరసమ్మ అక్కడికొచ్చి, ఏరా కోడలి పిల్ల కబురు తెలిసే అవకాశం లేదా అంది. నీ కోడలి పిల్ల మళ్ళీ పెళ్లి చేసుకుంటుందమ్మా అన్నాడు విశ్వం. అది చేసుకుంటానంటే మాత్రం చేసుకునేందుకు ఎవడైనా సిద్ధంగా ఉండాలి కదా. ఉన్నాడమ్మా. ఇప్పుడు దాని పేరు అనురాధ కాదు, మనోరమ. ఏమిటి, అది పేర్లు కూడా మారుస్తుందా? అమాయకంగా కనపడేది దానికి అన్ని తెలివితేటలు వచ్చాయా అంది నరసమ్మ. ఇప్పుడు అమాయకంగానే కనపడుతుందమ్మా అన్నాడు విశ్వం. అతడు తల్లికి నెమ్మదిగా అంతకు 2 రోజులకు ముందే సీతారామ ఇంట్లో తనకు జరిగిన అనుభవము సత్యనారాయణ గురించి చెప్పాడు. నరసమ్మ ముక్కు మీద వేలేసుకుని, ఇక్కడ నిన్ను పెళ్లి చేసుకుని మళ్ళీ అక్కడ ఇంకొక పెళ్లికి తయారవుతోందా? చాలా విడ్డూరంగా ఉందిరా అంది. ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పమ్మా అన్నాడు విశ్వం దీనంగా. నువ్వు చెమట దద్దమ్మలా ఊరుకున్నా నేను ఊరుకోను. ఇప్పుడే ప్రయాణమై వెళ్ళి ఇంటిల్లిపాదిని నిలదీసి జుట్టు పట్టి మరీ దాన్ని కాపురానికి తీసుకొస్తాను అంది నరసమ్మ కోపంగా. మనం వాళ్ళని ఏం నిలదీస్తామమ్మా? వాళ్లే మనల్ని నిలదీసేలాగా ఉన్నారు. 10 రోజుల్లో మనం అనురాధ ఆచూకు చెప్పకపోతే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తామని బెదిరించారు. పోలీస్ కంప్లైంట్ పేరు వినగానే నరసమ్మ కూడా కంగారు పడింది. అయితే దాన్ని ఆఫీస్కి వెళ్ళి కనుక్కోలేకపోయావా? ఈ పేర్ల తిరకాసు ఏమిటో తెలిసేది అంది నరసమ్మ. నీకు చెప్పకుండా ఈ 2 రోజులు నేను చేసింది అదేనమ్మా. కానీ ఏమీ ప్రయోజనం లేదు. అది మనకంటే తెలివైనది, దెబ్బతినేశాం అన్నాడు విశ్వం. అయితే రంగా ఏమంటాడో ఇప్పుడు అంది నరసమ్మ సాలోచనగా. ఏమన్నప్పటికీ రంగాను పిలిచి మాట్లాడటం మంచిదేమో అన్నాడు విశ్వం. మనల్ని బాగా తిడతాడురా అంది నరసమ్మ. తిట్టినా తప్పదు అన్నాడు విశ్వం.
పడక కుర్చీలో వెనక్కి వాలి పడుకుని కళ్ళు రెండూ మూసుకుని. అంటే నీ పెళ్ళం పారిపోయిందన్నమాట అన్నాడు రంగా. అన్నాడు విశ్వం. పట్టుమని 10 రోజులైనా కాపురం చేయలేదు అంది నరసమ్మ. ఎందుకు పారిపోయింది? తెలీదు. చూడు విశ్వం, ఆ పిల్ల నిన్ను ప్రేమించింది. తల్లిదండ్రులు ఎదిరించి మరీ నిన్ను పెళ్లి చేసుకుంది. నువ్వే ప్రపంచం అనుకుని నీతోనే ఉండిపోవాలనుకుంది. అలాంటి పిల్ల ఉన్నట్టుండి ఎందుకు పారిపోతుంది అన్నాడు రంగా. అదే నాకు అర్థం కావటం లేదు. అసలు తను ఇలా పారిపోవచ్చుననిపించేలా కూడా నా వద్ద ప్రవర్తించలేదు. పైగా తను పేరు మార్చుకుంది. తన పేరు ఇప్పుడు మనోరమ అంటోంది అన్నాడు విశ్వం. నా అభిప్రాయంలో అనురాధ వేరు, మనోరమ వేరు. ఎందుకంటే హిందూ స్త్రీ భర్తనంత సులభంగా విడిచిపెట్టదు. విడిచిపెట్టిన హిందూ స్త్రీకి అంత సులభంగా వివాహమూ కాదు. ఈ రెండు జరుగుతున్నాయంటే ఆమె తప్పకుండా వేరే యువత అయి ఉండాలని నేను నమ్ముతున్నాను అన్నాడు రంగా. మరైతే అనురాధ ఏమై ఉంటుంది? అదే నేను నిన్ను అడుగుతున్నాను అన్నాడు రంగా. అంటే కంగారుగా అన్నాడు విశ్వం. నీకు నీ భార్య అంటే ప్రేమ ఏర్పడింది. ఆమెను ఎక్కడో దాచావు. ఎందుకు దాస్తాను? ఎందుకో నువ్వే ఆలోచించు అన్నాడు రంగా. విశ్వం కాసేపు మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా, రంగా, నువ్వు నన్ను నమ్ము. నా భార్యను వెతికే మార్గం చెప్పు అన్నాడు. మెలకువగా ఉన్న వాళ్లను నిద్ర లేపడం ఎంత కష్టమో, తప్పిపోయిన వాళ్ళని వెతకడం అంత కష్టం. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు విశ్వం. అసలేం జరిగిందో చెప్పు. నేను నీకు నిజమే చెప్పాను. అయితే నేను చెప్పినట్లు చేస్తావా? చేస్తాను రంగా. మాట తప్పకూడదు. తప్పను. ఇంతకీ మా వాడిని ఏం చేయమంటావు బాబు అంది నరసమ్మ. మళ్ళీ పెళ్లి చేసుకోమంటాను. మళ్ళీ పెళ్ళా? విశ్వం గుటకలు మింగాడు. ఏం సంతోషించడానికి బదులు భయపడతావేం? రెండోసారి పెళ్లి చేసుకోవటం నేరం కాదు. నీకు మొదటిసారి పెళ్లి జరిగితే కదా రెండో పెళ్లి చేసుకునేటందుకు అన్నాడు రంగా. అంటే ముందు మీరిక్కడి నుంచి మకాం మార్చేస్తారు. నీకు పెళ్ళైనట్లు సాక్ష్యాలేమున్నాయి? పెళ్లి ఫోటోలున్నాయిగా. అవి మన దగ్గరే ఉన్నాయి కదరా అంది నరసమ్మ. అవును, అత్తవారింట్లో అడిగితే నెగిటివ్స్ ఉన్నాయి, ప్రింట్ చేయించి పంపిస్తానని చెప్పాను తప్పితే వాళ్ళకి ఇవ్వలేదు అన్నాడు విశ్వం. అయితే చాలా మంచి పని చేశావు. ఆ ఫోటోలు నెగిటివ్స్ ఇలా తీసుకురా, ఇప్పుడే ఇక్కడే తగలబెట్టేద్దాం అన్నాడు రంగా. అవి మన దగ్గరే ఉంటే నష్టం ఏమిటి అడిగాడు విశ్వం. భలేవాడివే. రేపు ఏ కారణం చేతనైనా పోలీసులు ఇల్లు సెర్చ్ చేస్తే ఆ ఫోటోలు దొరకకూడదు. అసలు అనురాధ అనే పేరు గల యువతి ఈ ఇంట్లో ఎన్నడూ అడుగు పెట్టలేదు. నీ పెళ్లి రహస్యంగా జరిగింది. ఆ పెళ్లికి సాక్షిని నేనే. అనురాధని ఇంట్లో కొద్ది రోజులు ఎవరైనా చూసి ఉండొచ్చు, కానీ ఆమె నీ భార్యగా ఇక్కడెవ్వరికీ పరిచయం చేయబడలేదు. ఎవరో అమ్మాయి చుట్టం చూపుగా వచ్చి ఉందని అంతా అనుకుని ఉంటారు. అదీగాక మీరిక్కడి నుంచి ఎలాగో మకాం మార్చేస్తున్నారుగా అన్నాడు. విశ్వం లోపలికి వెళ్ళి తిరిగొచ్చాడు. అతడి చేతుల్లో ఒక కవర్ ఉంది. ఇవిగో ఫోటోలు అన్నాడు. రంగా అందుకుని ఫోటోలను చూసి గుడ్ అన్నాడు. అతడు కుడి చేత్తో వాటిని పట్టుకుని ఎడం చేత్తో సిగార్ లైటర్ వెలిగించి ఆ ఫోటోలను అంటించాడు. గుప్పున మండాయవి. వాటిని నేల మీదకు జారవిడుస్తూ నెగిటివ్స్ కూడా ఇవ్వు అన్నాడు. విశ్వం తల వంచుకుని నెగిటివ్స్ కనిపించడం లేదు అన్నాడు. వాట్ అన్నాడు రంగా. నేను ఫోటోలు ఒకచోట నెగిటివ్స్ ఒకచోట భద్రంగా దాచాను. ఇప్పుడు నెగిటివ్స్ కనిపించడం లేదు. నువ్వు నిజమా చెప్తున్నావా? నెగిటివ్స్ ఎప్పటి నుంచి కనపడటం లేదు కోపంగా అడిగాడు రంగా. నెగిటివ్స్ వేరే పెట్టానని చెప్పాను కదా. ఫోటోలు వచ్చాక ఫోటోలనే, మళ్ళీ వాటి కోసం చూడలేదు. ఇదే చూడటం. అంటే ఒకవేళ నీ భార్య తను వెళ్ళిపోతూ వాటిని తీసుకుపోయే అవకాశం ఉందా అన్నాడు రంగా. విశ్వం ఉలిక్కి పడి ఇది నాకు తట్టనే లేదు, అలాగే జరుగుండొచ్చు అన్నాడు. అలాగే ఎందుకు జరుగుతుంది? విశ్వం మాట్లాడలేదు. విశ్వం, నువ్వు నన్ను మోసమైనా చేస్తూ ఉండాలి, లేదా నీ వల్ల పెద్ద పొరపాటైనా జరిగి ఉండాలి. నీ భార్య ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ కూడా నెగిటివ్స్ తీసుకుని వెళ్ళాలని ఎందుకు అనుకుంది? అసలు తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచనకు ఎందుకు వచ్చింది? నువ్వు నన్ను ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు రంగా?
నీ భార్యకు నీ గురించి తెలిసిపోయిందా? లేదు, ఆ అవకాశం లేదు. అబ్బాయి తన జాగ్రత్తలో తనున్నాడు అంది నరసమ్మ తన కొడుకు తరపున మాట్లాడుతూ. అబ్బాయి తన జాగ్రత్తలో తనుండటం సహజం, ఎందుకంటే రహస్యం అబ్బాయికి తెలుసు కాబట్టి. కానీ అమ్మాయి కూడా తన జాగ్రత్తలో తనుందని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. అలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తున్నాను. విశ్వం చటుక్కున, రంగా, నువ్వు చెప్పింది నిజం. ఆమె తన జాగ్రత్తలో తానుందని నాకు ఇప్పుడు అర్థమవుతోంది అన్నాడు. అంటే? మాకిద్దరికి వివాహమైనా మేము భార్యాభర్తల్లా కలిసి జీవించలేదు. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పింది. డాక్టర్ వద్దకు కూడా తీసుకుని వెళ్ళాను. ఆమె అనురాధను పరీక్షించి నెల రోజుల పాటు సంసార జీవితానికి దూరంగా ఉండాలని చెప్పింది. రంగా తెల్లబోయి, విశ్వం, నువ్వు తెలివి తక్కువ వాడివని తెలుసు, కానీ మరీ ఇంత ఫూల్ అనుకోలేదు అన్నాడు. నా పరిస్థితుల్లో ఎవరైనా అలాగే అనుకుంటారు. ఆమె ఎంతో అమాయకంగా మాట్లాడింది. నా వంక జాలిగా చూసేది, నా మీద జాలి పడేది. విశ్వం స్వరం తగ్గించి, రంగా, ఇంతకంటే ఏం చెప్పను. ఆమె నా మీద జాలితో నన్ను తన నగ్న శరీరాన్ని 2-3 సార్లు చూడనిచ్చింది అని రంగాకు మాత్రమే వినపడేలా చెప్పాడు. అనురాధన పరీక్షించిన ఆ లేడీ డాక్టర్ ఎవరు? డాక్టర్ ప్రభాదేవి. ఆమె బాగా పేరున్న డాక్టర్. అంటే నీ భార్య చాలా తెలివైందై ఉండాలి. అంత అందమైన ఆడదానికి అన్ని తెలివితేటలున్నాయంటే నమ్మశక్యం కాకుండా ఉంది అన్నాడు రంగా. ఇప్పుడేం చెయ్యాలి? నీ భార్యకు అన్ని తెలివితేటలు ఉండడానికి వీల్లేదు. ఎవరో తెలివైన వాళ్ళు ఆమెకు సాయపడ్డారు. ఎవరు వాళ్ళు? రంగా, నువ్వు చెప్పేవన్నీ ఏంటుంటే నాకు భయం వేస్తుంది అన్నాడు విశ్వం. రంగా అతడి వంక అనుమానంగా చూస్తూ, తప్పు చేసిన వారే భయపడతారు అన్నాడు. ఏమిటి రంగా నువ్వు అనేది? నీ భార్యకు సాయపడగల తెలివైన వాడివి నువ్వేనని నా అనుమానం అన్నాడు రంగా. ఇది చాలా అన్యాయం. నేను తెలివి తక్కువ వాడినని ఇందాక నువ్వే అన్నావుగా. తెలివి తక్కువ వాడినని భ్రమింపచేయటం కూడా ఒక విధమైన తెలివే అన్నాడు రంగా. ప్లీజ్ రంగా, నన్ను నమ్ము. నువ్వేం చెప్తే అది చేస్తాను అన్నాడు. రంగా సాలోచనగా, వ్యవహారం చాలా తిరకాసుగా ఉంది. మనం వెయ్యబోయే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. ఏది ఏమైనా నువ్వు పెళ్లికి సిద్ధపడాలి అన్నాడు. నువ్వేం చెబితే దానికి నేను సిద్ధం. కానీ ఇందులో ఎలాంటి ప్రమాదం ఎదురైనా నువ్వే నన్ను రక్షించాలి అన్నాడు విశ్వం. నన్ను నమ్మిన వాళ్లను నేను రక్షించగలను చెప్పాడు రంగా. తర్వాత అతడు విశ్వానికి పరిస్థితి వివరించి చెప్పాడు. అనురాధకు విశ్వం గురించిన రహస్యం విశ్వం ద్వారా తెలియటానికి లేదు. ఆ రహస్యం ఆమెకి ఎలాగో తెలిసి తెలివిగా అతని నుండి తప్పించుకుంది. అసలు పెళ్లి చూసుకోక ముందే ఆమెకి ఈ విషయం తెలుసుండాలి. జరగనున్న పెళ్లిని ఓ నాటకంలా భావించి ఆమె అందుకు సిద్ధపడింది. తర్వాత ఒక రోజున పుట్టింటి వంక పెట్టి పారిపోయింది. ఆమె ఎందుకలా చేసిందో ప్రస్తుతానికి తెగే విషయం కాదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఆమె చాలా తెలివైనది. తనను మోసం చేయాలనుకుంటున్న వ్యక్తిని తెలిసి కూడా పెళ్లి చేసుకుంది. పెళ్ళయ్యాక కూడా అతడి మోసం తనకెక్కడా తెలియదన్న భ్రమ అతడికి కలిగించింది. పెళ్లి ఫోటోల నెగిటివ్స్తో సహా పారిపోయింది. ఇప్పుడు ఆమె ఏదైనా సాధించాలనుకుంటోందా? అనురాధ తనను తాను రక్షించుకునేందుకు ఇలా చేసి ఉంటే ఆమెతో మనకు సంబంధం లేదు. అలా కాక మన జోలికొచ్చిందా అని రంగా ఒక్క క్షణం ఆగి, నేనేమంటానో అని కుతూహల పడుతున్నావు కదూ, అది ఇప్పుడు చెప్పను అన్నాడు. విశ్వం, నరసమ్మ బస్సు దిగారు. బస్ స్టాండులో రిక్షా వాళ్ళు వాళ్ళ చుట్టూ మోగారు. విశ్వం తామెక్కడికి వెళ్లాలో చెప్పాడు. నరసమ్మ రిక్షా బేరమాడింది. ఇద్దరు రిక్షా ఎక్కారు. కొంత దూరం ప్రయాణించి రిక్షా ఓ ఇంటి ముందు ఆగింది. అక్కడ ఇంట్లో చాలా హడావుడిగా ఉంది. ఎవరో ఓ చిన్న కుర్రాడొచ్చి పెళ్లివారు వచ్చేశారు అన్నాడు. అప్పుడు ముసలాయన బయటకు వచ్చి విశ్వాన్ని చూసి, రా నాయనా అన్నాడు. నరసమ్మకు చేతులు జోడించి నమస్కరించాడు. తల్లి కొడుకులిద్దరూ లోపలికి వెళ్ళి ఆడపెళ్లివారు చూపించిన కుర్చీల్లో కూర్చున్నారు. అక్కడ పరస్పర పరిచయాలయ్యాయి. వియ్యపురాలు నరసమ్మ దగ్గరకొచ్చి, మాలతి నా సవతి కూతురని అంతా అంటారు, కానీ నాకు అలా అనిపించదు. కన్నబిడ్డల కంటే ప్రేమగా పెంచాను దాన్ని అంది. నరసమ్మ చిరునవ్వు నవ్వి, ఈ లోకపు తీరే అంతా, మంచితనానికి పెడార్థాలు తీస్తుంది. మా అబ్బాయికి కట్నము లాంఛనాలు అంటే అసహ్యం, ఆర్భాటాలంటే అసహ్యం.
కానీ ఖర్చు లేకుండా దండలు మార్చుకుంటే అది పెళ్లి కాదా అంటాడు. దీనికి అందరూ పెడార్థాలు తీసి వాడికి పెళ్ళే కాదని భయమేమో అంటారు అంది. పలహారాలు వచ్చాయి. విశ్వం నరసమ్మ పలహారాలు తీసుకున్నారు. విశ్వం దృష్టి అంతా పెళ్లి కూతురి మీదే ఉంది. ఆమె చాలా అందకత్తె అని విన్నాడతడు. ఇప్పుడు చూడబోతున్నాడు. ఇంకా పెళ్లి కూతురు రాలేదు. తొందరగా అమ్మాయిని తీసుకురండి అమ్మా అంది నరసమ్మ. ఈలోగా మీతో ఓ విషయం మాట్లాడాలి వదిన గారు అంది బియ్యపురాలు. ఆమె సైగ చేయగా నరసమ్మ ఆమెతో కలిసి లోపలికి వెళ్ళింది. బియ్యపురాలు గది తలుపులు వేసింది. తన బొడ్లో నుంచి తాళం చెవులు తీసి అక్కడున్న బీరువా తలుపులు తెరుస్తూ, ఈ ఇంట్లో నేను తప్ప ఎవ్వరూ ఈ బీరువాని తాగటానికి కూడా వీల్లేదు అంది. ఆమె చెప్పదలుచుకున్నది ఏమిటా అని నరసమ్మ ఎదురు చూస్తోంది. బియ్యపురాలు బీరువా అరలో నుంచి ఓ మూలక పెట్టిన కవర్ ఒకటి తీసింది. ఆ కవర్లో నుంచి ఓ కాగితం తీసి నరసమ్మకిచ్చి, ఇది చదవండి వదిన గారు అంది. నరసమ్మ ఆ కాగితం చదివింది. అందులో విశ్వానికి అంతకుముందే వివాహం అయిందన్న విషయం రాసింది. అబద్ధం అంది నరసమ్మ అప్రయత్నంగా. అప్పుడు బియ్యపురాలు కవర్లో నుంచి ఓ ఫోటో కూడా తీసి నరసమ్మకిచ్చింది. అది చూస్తూనే నరసమ్మ గుడ్లు తేలేసింది. ఏం మాట్లాడాలో ఆమెకు అర్థం కాలేదు. ఇదంతా ఏమిటి వదిన గారు అంది బియ్యపురాలు. ఏమో నాకు అర్థం కావటం లేదు అంది నరసమ్మ. ఈ రోజుల్లో చాలామంది ఫోటోగ్రఫీలో ట్రిక్స్ చేస్తున్నారు. నా కూతురికి పెళ్లి కుదిరిందని అసూయపడి కొందరి పెళ్లి చెడగొట్టడానికి కుతంత్రం చేస్తున్నారు. అవునా వదిన గారు? అవును అంతే అనేసింది నరసమ్మ వెంటనే. నేను అలాగే అనుకున్నానులేండి. అయినా సవత తల్లిని కదా, నేను చెప్తే ఈ మాట ఎవరూ నమ్మరు. అందుకే మిమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నాను అంది బియ్యపురాలు. మీరు చాలా మంచివారు అంది నరసమ్మ. అలాగనకండి, మీది చాలా మంచి సంబంధం. మీలాంటి అత్తగారిని, మీ అబ్బాయి లాంటి భర్తను పొందాలంటే మా అమ్మాయి గత జన్మలో ఏ బంగారు పూలతోనో పూజ చేసుకుని ఉంటుంది. మీ నుంచి నిజం తెలుసుకున్నాక నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఇక మా మాలతకి ఏ లోటు ఉండదు. నరసమ్మ అనుమానంగా, మీరు నమ్మినా మిగతా వాళ్ళది నమ్ముతారా అంది. అదే మాలతి అదృష్టం. ఈ ఉత్తరం పోస్ట్ మ్యాన్ స్వయంగా నాకే ఇచ్చాడు. నేను కాక వేరెవరైనా ఇది చూసుంటే ఈ పెళ్లికి ఒప్పుకునేవారు కాదు. నాకున్న నిదానం మా ఇంట్లో ఇంకెవ్వరికీ లేదు అంది బియ్యపురాలు. మీ వంటి వారితో బియ్యం వందుతున్నామంటే మాది అదృష్టమే కదా అంది నరసమ్మ. ఒక్కటే అనుమానం వదిన గారు, అసలు ఈ ఫోటో ఎలా తయారైందంటారు అంది బియ్యపురాలు. నరసమ్మ బుర్ర చురుగ్గా పనిచేసింది. మావాడు నాటకాల్లో వేషాలు వేస్తూ ఉంటాడు. అందులోది ఏమోనని నా అనుమానం. నాకేమో నాటకాలంటేనే చిరాకు. మా ఇంట్లో వాడి నాటకాల ఫోటోలు చాలా ఉన్నాయి. ఒక్కటి కూడా నేను చూడలేదు అంది. ఇప్పుడు నా శంక పూర్తిగా తీరిపోయింది అంటూ వెయ్యపురాలు అప్పటికప్పుడు ఫోటోని, ఉత్తరాన్ని, కవర్ని అగ్గిపుల్లతో అంటించేసింది. తర్వాత ఇద్దరు గదిలో నుంచి బయటకు వచ్చారు. అప్పటికి పెళ్లి కూతురు వచ్చి కూర్చుంది. ఆమె చాలా అందంగా ఉంది. విశ్వం ఆమె వంకనే రెప్పలార్పకుండా చూస్తున్నాడు. ఆమె కూడా ఓరకంట అతన్ని గమనిస్తూనే ఉంది. వాటం చూస్తే ఒకరికొకరు నచ్చినట్లే కనపడుతోంది. నరసమ్మ కొడుకుతో కొద్ది క్షణాలు మాట్లాడి, మళ్ళీ వెళ్ళి ఉత్తరాలు రాస్తామనే సాంప్రదాయం కాదు మాది. అబ్బాయికి పిల్ల నచ్చింది. సింపుల్గా వివాహం జరిగే ఏర్పాట్లు చెయ్యండి. మంచి ముహూర్తం నిర్ణయం అయ్యాక మాకు కబురు పెట్టండి అంది. నా పథకానికి తిరుగుండదు అన్నాడు రంగా. ఆవిడ ఆ ఫోటో చూపించినప్పుడు నేను చాలా కలవరపడ్డాను. కానీ ఆవిడే నాకు దారి చూపించింది అంది నరసమ్మ. ఎందుకు చూపించదు? ఆ పిల్లని ఎలా వదులుచుకోవాలా అని చూస్తోంది ఆవిడ. సవతి కూతురంటే బొత్తిగా పడదు ఆమెకు. చాలా మంచి సంబంధాలే వచ్చాయి ఆ అమ్మాయికి. సవతి కూతురు ఎక్కడ సొప్పడిపోతుందోనని తిరగొట్టింది ఆ ఇల్లాలు అన్నాడు రంగా. ఇప్పుడు ఆవిడ తానే పట్టుపట్టి విశ్వంతో పెళ్లి జరిపిస్తోంది మాలతికి చెప్పాడు. కానీ ఆ ఫోటోను వాళ్ళకెవరు పంపుంటారు? అనురాధ కాదు కదా అంది నరసమ్మ. విశ్వం భయంగా, అనురాధే అయ్యుండాలి, నెగిటివ్స్ ఆమె దగ్గరే ఉన్నాయి అన్నాడు. రంగా నవ్వుతూ, మీ భయం అర్థం లేనిది. అనురాధ తనను తాను రక్షించుకునేందుకు ఆ నెగిటివ్స్ని కూడా పట్టుకుపోయింది తప్పితే ఆమె వాటితో ప్రింట్స్ తీసి విశ్వాన్ని బెదిరించదు. అది ఆమెకు క్షేమం కాదు అన్నాడు. అయితే ఆ నెగిటివ్స్ ఇంకా ఎవరి దగ్గరైనా ఉన్నాయంటావా అడిగాడు విశ్వం.
వెర్రివాడా, అది కొత్త ప్రింట్ కాదు, పాత ప్రింటే. నీ పెళ్లి ఫోటో ఒకటి నా దగ్గరున్న విషయం మరిచావా అన్నాడు రంగా. అంటే ఈ పెళ్లి కుదరాలని నేనే ఆ ఫోటో నీ కాబోయే అత్తగారి పేరిట పంపించాను. ఆ ఫోటోయే మీ పెళ్లి కుదిర్చింది అన్నాడు రంగా. విశ్వం తెల్లబోయి, నువ్వు అసాధ్యుడివి అన్నాడు. నేను అసాధ్యుడినైతే సరిపోదు, నువ్వు అలాగే ఉండాలి. ఆ ఫోటో గురించి ఎప్పుడు ఎవరు అడిగినా అది నాటకంలోని దృశ్యమని చెప్పడం మర్చిపోకు అన్నాడు రంగా. చెప్పటానికి నా ఇంట్లో కూడా అలాంటి ఫోటోలు ఉండాలి కదా. అసలు మా ఇంట్లో నేను నాటకాల్లో వేషాలు వేసిన ఫోటోలో లేవు అన్నాడు విశ్వం. నరసమ్మ చిరాగ్గా, బాగుంది, ఇదేమన్నా కోర్టు అనుకున్నావా? సాక్ష్యాధారాలన్నీ తెచ్చి చూపించటానికి. ఆల్బమ్ ఏ ప్రయాణంలోనో పోయింది అనొచ్చులే అంది. చూడు, మీ అమ్మను చూసి తెలివి పెంచుకో అన్నాడు రంగా. వాళ్ళలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే చటుక్కుని ఎవరో లోపలికొచ్చారు. విశ్వం వచ్చిన వ్యక్తిని చూసి కంగారుగా లేచి నిలబడి, అరే మావయ్య గారు అన్నాడు. అప్పుడే నన్ను అలా పిలిచేయక బాబు అన్నాడాయన. ఏమిటన్నయ్య గారు హడావుడిగా కనపడుతున్నారు? అప్పుడే ముహూర్తం పెట్టించుకుని వచ్చేసారా ఏమిటి అంది నరసమ్మ. ఆయన తన లాల్చి పక్క జేబులో నుంచి ఓ కవర్ తీసి విశ్వానికి అందించి, ఇందులో మొత్తం 10 ఫోటోలున్నాయి, వాటి గురించి నువ్వే చెప్పాలి అన్నాడు. విశ్వం ముందు కాబోయే మామగారికి కుర్చీ చూపించి అప్పుడు ఆ ఫోటోలను చూశాడు. అన్నీ అతడికి అనురాధకు వివాహమైనప్పటి పెళ్లి ఫోటో కాపీలు. విశ్వం ఆ ఫోటోలను మౌనంగా రంగాకు అందించాడు. రంగా ఆ ఫోటోలు చూసి తడబడుతూ, ఇవి మీకెలా వచ్చాయి అన్నాడు. మా ఇంటి పక్క అటు 5 ఇళ్ళు ఇటు 5 ఇళ్ళ వాళ్లకు వచ్చాయవి అన్నాడు వచ్చిన ఆయన. ఆయన చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైన విషయం ఏమిటంటే, ఎవరో ఆ 10 మందికి ఈ ఫోటోతో పాటు ఓ ఉత్తరం కూడా ఇచ్చారు. అందులో ఇలాంటి ఫోటోలే మాలతి తల్లికి పంపాము, కానీ ఆమె సవతి తల్లి కదా, అందుకని మాలతి పెళ్ళి ఆ పెళ్ళైన వాడితోనే జరిపోయిపోతుంది. ఇరుగు పొరుగు అయిన మీరైనా కలగ చేసుకుని ఈ పెళ్లి ఆపాలి అని ఉందిట. వాళ్ళంతా మాలతి ఇంటి మీద దాడి చేసి సవతి తల్లిని నానా మాటలు అనటమే కాకుండా మాలతి తండ్రిని కూడా నువ్వు తండ్రివా కసాయవాడివా అని దూషించారట. అటు లోక అపవాదుకి ఇటు కూతురు భవిష్యత్తుకి భయపడి ఆయన ఇలా పరుగున వచ్చాడట. విశ్వం వెంటనే, నేనొక నాటకంలో వేషం వేశాను, ఆ ఫోటోలు ఆ నాటకంలోనివే, నా నాటకాల ఫోటో ఆల్బమ్ మొన్న ప్రయాణంలో పోయింది అన్నాడు. అయితే ఈ ఫోటోలు ఎవరు పోస్ట్ చేశారు, ఎందుకు చేశారు అన్నాడు వచ్చిన ఆయన. ఈయన నా మిత్రుడు, పేరు రంగా, ఇతడే ఆ ఫోటోలన్నీ పోస్ట్ చేశాడు. అబ్బాయి మీద చెడ్డ అభిప్రాయం ఏర్పడితే సవతి తల్లి ఈ పెళ్లికి తప్పక ఒప్పుకుంటుందని ఇతడి అభిప్రాయం అన్నాడు విశ్వం. వచ్చిన ఆయన వెర్రిముఖం వేసి, ఇలాంటి పనులు శత్రువులే తప్ప మిత్రులు చేయరు అన్నాడు. రంగా వెంటనే, అయ్యా, మీ ఇంట్లో కథ అందరికీ తెలుసు. ఆ ఇంట్లో మీ ఆవిడ మాట తప్ప ఇంకెవ్వరిది చెల్లదు. అబ్బాయి గురించి అనుమానాలుంటే ఆవిడకిష్టం, అమ్మాయి సుఖపడితే మీకిష్టం. మీరు ఈ పెళ్లి కాదనకండి, ఆవిడ కాదనదు, ఉభయ తారకంగా ఉంటుంది ఫోటోల వల్ల అన్నాడు. వచ్చిన ఆయన కంగారుగా, నేను కన్న తండ్రినే కానీ కసాయవాణ్ణి కాదు. ఈ పెళ్లికి ఒప్పుకుని నలుగురు చేత చీ అనిపించుకోలేను. మీ వ్యవహారం చాలా తీరకాసగా ఉంది, వస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ముగ్గురికి ముగ్గురు తెల్లబోయారు. ఆ ముగ్గురులోకి ముందు నరసమ్మే తేరుకుని, కొరివితో తల గోక్కోవటం అంటే ఇదే, వాళ్ళకి ఫోటోలు పంపటం చాలా తెలివి తక్కువ పని అంది. నేనేమి అంత తెలివి తక్కువ వాడిని కాదు, ఆ ఫోటోలు నేను పంపలేదు అన్నాడు రంగా. ఇందాక నువ్వే పంపానన్నావు అన్నాడు విశ్వం. అందుకు కారణం ఉంది అన్నాడు రంగా. నువ్వు అసలే పిరికివాడివి, ఆ ఫోటోలు ఎవరో పంపారని తెలిస్తే వాళ్ళ సంగతి ఎలాగున్నా ముందు నువ్వే భయపడి పెళ్ళొద్దంటావని అలా చెప్పాను. దాంతో నువ్వు ఆ తర్వాత నీ మామగారు తెచ్చిన ఫోటోలు కూడా చూసి అవి నేనే పంపుంటాననుకున్నావు అన్నాడు. మరైతే ఈ ఫోటోలు ఎవరు పంపారంటావు? ఇంకెవరు, నెగిటివ్లు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు. అంటే అనురాధ? అవును, ఆమె. ఇందువల్ల ఆమెకు ప్రయోజనం? ప్రయోజనం ఏమిటి, నీకు ఇంకా అర్థం కాలేదా? ఆమెకు మన గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఇప్పుడు ఆమె మన ప్రయోజనాలకు అడ్డం వస్తుంది అన్నాడు రంగా. మొత్తం మీద ఈ పెళ్లి చెడగొట్టింది అంది నరసమ్మ. పెళ్ళెక్కడ చెడింది? ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది అన్నాడు రంగా లేచి నిలబడుతూ.
పెళ్లి కూతురు తండ్రొచ్చి ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్టు మీ సంబంధం వద్దని చెప్పిపోయాక కూడా ఇంకా పెళ్లి జరుగుతుందా ఏమిటి? నువ్వు తెలివిలో ఉండే మాట్లాడుతున్నావా? అంది నరసమ్మ. ఈ దేశంలో ఆడపిల్లల సంగతి మీకంటే నాకు బాగా తెలుసు అన్నాడు రంగ. పెళ్లి కుదిరితే మాత్రం అనురాధ నన్ను వదిలిపెడుతుందనుకోను. ఆమె సాక్ష్యాలు పట్టుకుని బయలుదేరిందంటే నేను జైలు పాలవుతాను అన్నాడు విశ్వం. ఎందుకని? ఒక భార్య బ్రతికుండగా రెండో భార్యను తెచ్చుకోవటం చట్టరీత్యా నేరమని నీకు మాత్రం తెలియదా అన్నాడు విశ్వం. అదా నీ భయం? నవ్వాడు రంగ. నీకు నేను హామీ ఇస్తున్నాను. నీకు మాలతితో వివాహం అయ్యేసరికి అనురాధ బ్రతికుండదు. నరసమ్మ, విశ్వం ఉలిక్కిపడి రంగ వంక చూశారు. అతడి కళ్ళల్లో వారికి హెచ్చరిక కనపడింది. రంగ అంచనా తప్పు కాలేదు. అతడు విశ్వాన్ని తీసుకుని మళ్ళీ మాలతి ఇంటికి వెళ్ళాడు. స్వయంగా మాలతితో మాట్లాడాడు. విశ్వం శీలాన్ని, గుణగణాలని విపరీతంగా పొగిడాడు. విశ్వం మాలతితో, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నాకు భార్యగా నువ్వు సుఖం తప్ప మరొకటి రుచి చూడవు. ఆ ఫోటోలు ఒట్టి నాటకం. వాటిని చూసి మనసు పాడు చేసుకోకు అన్నాడు. మాలతి అతని మాటలకు కరిగిపోయింది. ఆ ఇల్లు ఒక నరకంలా ఉన్నదామెకు. ఏదో విధంగా అందులో నుంచి బయటపడాలనుకుంటోంది. విశ్వం మోసగాడైతే తర్వాత చూసుకోవచ్చు. ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని చెప్పిందామె. విశ్వం మాలతి తండ్రితో, మీ అమ్మాయి ఇష్టపడింది, ఆమెకు మైనారిటీ తీరిపోయింది కాబట్టి మేమిద్దరం మిమ్మల్ని ఎదిరించి కూడా వివాహం చేసుకోగలం అన్నాడు. పెద్ద ఇబ్బంది ఏమీ లేకుండా ఆ రాత్రే అక్కడ గుళ్ళో పెళ్లి జరిగింది. విశ్వం మాలతిని తీసుకుని పెళ్ళైపోయిన మర్నాడే తన ఇంటికి వచ్చేశాడు. నరసమ్మ ఇంట్లో కోడలికి స్వాగతం పలికి, నన్ను పిలవకుండానే పెళ్లి చేసుకొచ్చేశారు అంది కొడుకుతో. కానీ ఆవిడ ముఖంలో ఏ బాధ లేదు. మాలతికి అంతా విచిత్రంగా ఉంది. ఇలాంటి పెళ్ళి ఎక్కడైనా ఉంటుందా? తండ్రి లోకాపనిందకు భయపడి ఈ పెళ్లి వద్దన్నాడు. తనేమో నరకంలో నుంచి బయటపడాలని ఈ పెళ్లి ఒప్పుకుంది. ఒప్పుకున్న మరుక్షణమే పెళ్లి. అటుపైన అత్తవారింటికి ప్రయాణం. పెళ్లికి అత్తగారు రానే లేదు. మాలతికి ఉన్న సందేహాలు చాలవన్నట్లు, నీకు పెళ్ళయిందని కానీ నువ్వు మా అబ్బాయి భార్యవని కానీ చుట్టుపక్కల ఎక్కడా అనకు అంది నరసమ్మ కోడలితో ఆమె కాపురానికి వచ్చిన ఒక గంట అనంతరం. ఎందుకని? అన్నీ నీకే అర్థమవుతాయి తొందరలో అంది నరసమ్మ. విశ్వం బయటకు వెళ్ళిపోయాడు. ఇంట్లో అత్తా కోడళ్ళు మిగిలారు. మధ్యాహ్నం 2ంటికి నరసమ్మ నిద్రపోయింది. మాలతికి ఏమీ తోచక దొరికిన పుస్తకం ఒకటి తీసింది. అప్పుడెవరో గుమ్మం దగ్గర నిలబడ్డారు. మాలతి తలెత్తి చూసింది. ఓ అందమైన యువతి. ఆమెనెక్కడో చూసినట్లుంది. కంగ్రాచ్యులేషన్స్ మిసెస్ మాలతి అందా యువతి. మీరెవరో నాకు తెలియదు అంది మాలతి. మా అత్తగారిని పిలుస్తానుండండి అంది. పాపం ఆవిడ మంచి నిద్రలో ఉంటుంది. ఇప్పుడు లేపకు. నేను నీకోసమే వచ్చాను. నన్ను నువ్వింకా గుర్తుపట్టలేదా? నీ శ్రీవారితో నాటకంలో వేషం వేశాను అందా యువతి. మాలతికి గుర్తొచ్చింది. తమ వీధిలో పంచిపెట్టబడిన పెళ్లి ఫోటోలలో విశ్వం పక్కన పెళ్లి కూతురులా కూర్చుందామె. మీ పేరు? అనురాధ. మీరిద్దరూ వేసిన ఆ నాటకం పేరేమిటి అడిగింది మాలతి. జీవితం అంది అనురాధ. ఆ ఫోటో చూడటానికి నాటకం ఫోటోలా లేదు, అచ్చం నిజం పెళ్లి ఫోటోలా ఉంది అంది మాలతి. చెప్పానుగా ఆ నాటకం పేరు జీవితమని అంది అనురాధ. నిలబడి ఉన్నారు, కూర్చోండి అంది మాలతి. ఈ ఇంట్లో నిలబడవలసిన దాన్ని నేను, కూర్చోవలసిన దానివి నువ్వు అంది అనురాధ. మాలతి ఆమె వంకే పరీక్షగా చూస్తూ, మీరు చాలా అందంగా ఉన్నారు. నాటకాలకేం కర్మ, ప్రయత్నిస్తే సినిమా ఛాన్సులు కూడా తగలొచ్చు అంది. అనురాధ నవ్వుతూ, అందం ఆడదానికి వరమని నువ్వు భావిస్తున్నట్లున్నావు. ఆడదానికి పెళ్ళైతే ఆ వరం మగాడిదే అవుతుంది అంది. మీకు పెళ్ళయిందా అంది మాలతి. ఆ నాటకంలో అయింది అంది అనురాధ. నేను నీ అదృష్టానికి నిన్ను అభినందించాలని వచ్చాను. పెళ్లి ఫోటోలో మా ఇద్దరిని చూడటం వలన నీకు కలిగిన అపోహలు ఏమైనా ఉంటే తొలగించాలని వచ్చాను అంది. చాలా థ్యాంక్స్ అండి అంది మాలతి. ఎందుకు అని అడగనంటే నాదొక సలహా నీకు అని ఆగింది అనురాధ. మాలతి ఆమె వంక కుతూహలంగా చూసింది. నీ ఒంట్లో అనారోగ్యంగా ఉన్నదని చెప్పి నీ భర్తను కొంతకాలం పాటు దగ్గరకు రానివ్వకు. నీ భర్త నమ్మకపోతే లేడీ డాక్టర్ని కలువు.
డాక్టర్ ప్రభాదేవికి నా పేరు చెప్పావంటే నువ్వు కోరిన రిపోర్ట్ ఇస్తుంది అంది అనురాధ. మాలతి తెల్లబోయి ఇదంతా ఎందుకు అంది. నా సలహా అయిపోలేదు. నీ పెళ్లి సింపుల్గా జరిగినా పెళ్లి ఫోటోలు తీశారు కదా, వాటి నెగిటివ్స్ సంగ్రహించి దాచుకో. ఎందుకండి? అవన్నీ నేను మళ్ళీ నిన్ను కలిసినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి నేను చెప్పినది తూచా తప్పకుండా పాటించాలి. పాటించకపోతే అది నీ దురదృష్టం. నేను నీ మేలు కోరి చెప్తున్నాను, గుర్తుంచుకో. నేను మళ్ళీ నిన్ను కలుస్తాను అని చట్టుకున్న వెనక్కు తిరిగి చరచరా వెళ్ళిపోయింది అనురాధ. గదిలో మల్లెల పరిమళం గుప్పుమంటోంది. మంచం మీద ముడుచుకుని కూర్చుంది మాలతి. రాత్రి 10ంటికి విశ్వం గదిలో కడుగుపెట్టి తలుపులు వేశాడు. మాలతి గుండె దడదడా కొట్టుకుంది. విశ్వం ఆమెను సమీపించి చుబుకం పైకెత్తాడు. మాలతి బరువుగా కనురెప్పలు వాల్చేసింది. అందానికి మారు రూపానివి నువ్వు. నువ్వు నా భార్యవు కావటం ఎన్నో జన్మల అదృష్టం అన్నాడు విశ్వం. అదృష్టం మీది కాదు, నాది అంది మాలతి. విశ్వం ఆమె పక్కగా కూర్చుని, నాది పొరపాటే. ఇక మీదటి జీవితంలో నీ నా అని వేరే లేవు. అన్ని అనుభవాలు మనవి అన్నాడు. మాలతి మాట్లాడలేదు. అతడు ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి, ఇన్నాళ్లకు నాటకాల్లోనే కాక నిజంగా కూడా ఓ భార్యను సంపాదించుకున్నాను అన్నాడు. నాటకాలు అనగానే మాలతికి మధ్యాహ్నం వచ్చిన అనురాధ గుర్తుకొచ్చింది. ఆమె మృదువుగా అతడి చెయ్యి నడుం మించి తీసి, మీరు నన్ను క్షమించాలి, నా ఆరోగ్యం బాగాలేదు అంది. ఏమైంది నీకు అన్నాడు కంగారుగా విశ్వం. ఏమైందో చెప్పలేను, ఏదోలా ఉంది అంది మాలతి. తొలిరేయి కదా, అలాగే ఉంటుంది అన్నాడు విశ్వం. అలా కాదండి, ఒళ్ళంతా సూదులు గుచ్చినట్లు ఏదో బాధ. మీరు ఒంటి మీద చెయ్యి వేయగానే పుండు మీద కారం చల్లినట్టుగా అనిపించింది. మాలతి తన బాధను వర్ణించి చెప్పసాగింది. విశ్వం ఆమె వంక అనుమానంగా చూసి, ఈ బాధ నీకు ఇప్పుడే ప్రారంభమైందా అన్నాడు. లేదండి, చాలా రోజుల నుంచి ఉంది. మా అమ్మకు చెప్పుకుంటే వినేది కాదు. మా నాన్నగారికి కూడా చెప్పుకున్నాను ఆఖరికి. అప్పుడైనా నన్ను ఈ ఊరు తీసుకొద్దాం అనుకున్నారు, కానీ అమ్మ ఒప్పుకోలేదు. ఈ ఊళ్ళో డాక్టర్ ప్రభాదేవి అని ఒక ఆమె ఉన్నారట. మీరు అనుమతిస్తే రేపు ఒక్కసారి ఆ డాక్టర్ని చూద్దాం అంది మాలతి. డాక్టర్ ప్రభాదేవి పేరు వినగానే విశ్వానికి కళ్ళు తిరిగినట్లు అనిపించింది. ఇంచుమించు ఇలాగే జరిగింది మొదటి భార్య విషయంలో. సరే, నీ ఇష్టం అని అతడు మంచం మీద ఓ మూలగా జరిగి కూర్చున్నాడు. మాలతి అక్కడే కూర్చుంది. భర్త ఇంకేమీ అనకపోవటం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అలా కాసేపు గడిచాక విశ్వం మంచం మీద నడుంవాల్చాడు. అతడు భార్య వైపు చూడను కూడా చూడలేదు. మాలతి ఆలోచనలో పడింది. పాపం అతడు నిరుత్సాహపడినట్లున్నాడు. ఎంత మంచివాడు. తనకు ఆరోగ్యం బాగోలేదని తెలియగానే ఏమీ బలవంతం చేయలేదు. అతడు బలవంతం చేయకపోవటానికి కారణం వేరే ఉందని ఆమెకు తెలియదు. మాలతి ఆరోగ్యం బాగోలేదని డాక్టర్ ప్రభాదేవిని కలుస్తానని అనగానే అతడికేదో అపశృతిలా తోచింది. మాలతికి తన గురించి ఏదో సమాచారం తెలిసిందని, తన నుంచి ఆమె ఏదో రాబట్టాలనుకుంటోందని అతడికి అనుమానం కలిగింది. ఆమె పోలీసుల మనిషి కాదు కదా అని కూడా అతడు అనుమానించాడు. అందుకే అతడు తీవ్రాలోచనలో పడ్డాడు. ఏమండి అంది మాలతి. విశ్వం ఆలోచనలో నుంచి తేరుకుని ఉలిక్కిపడి ఆ అన్నాడు. కోపం వచ్చిందా అంది మాలతి మళ్ళీ. ఎందుకు? మాలతి క్షణమాత్రం తటపటాయించి, భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదంటారు, కానీ మీరు నా దగ్గర చాలా దాచారు అంది. ఏం దాచాను అన్నాడు విశ్వం. తనలో కలిగిన కలవరపాటును బయట పడకుండా ఉండాలని అతడు పొడిగా ఆ ప్రశ్న వేశాడు. మీరు అనురాధ గురించి నాకు చెప్పనే లేదు అంది. అనురాధ? అనురాధ ఎవరు అన్నాడు విశ్వం. ఈసారి దాచుకుందామన్న అతడి గొంతులో కలవరపాటు దాగలేదు. అదేనండి, జీవితం అనే నాటకంలో మీ పక్కన పెళ్లి కూతురుగా కూర్చున్న అమ్మాయి అంది మాలతి అమాయకంగా. ఏమంటున్నావు మాలతి? అప్పుడు మాలతి అతడికి అనురాధ మధ్యాహ్నం ఇంటికొచ్చి తనతో మాట్లాడిన విషయం చెప్పి, ఆమె నాతో అలా ఎందుకు మాట్లాడిందో అర్థం కాలేదండి. అయినా ఆమె చెప్పినట్లే చేశాను, కానీ మిమ్మల్ని చూస్తే జాలేసి నిజం చెప్పేశాను అంది. అనురాధ ఇక్కడికి వచ్చిందా అన్నాడు విశ్వం. ఆ ప్రశ్న అతడు మాలతిని ఉద్దేశించి వేయలేదు. తనలో తానే ఆశ్చర్యంగా గోణుక్కున్నాడు.
తర్వాత మాలతిని మధ్యాహ్నం ఏమి జరిగిందని శతవిధాల ప్రశ్నలు వేశాడు. అవన్నీ వినగానే అతడికి అర్థమైపోయింది. అనురాధ తను తప్పించకపోవటమే కాక మాలతిని కూడా ఇక్కడి నుంచి తప్పించాలనుకుంటోంది. తనే విధంగా తప్పించుకుందో అదే విధంగా మాలతిని తప్పించబోతోంది. ఎందుకు? తన గురించి పూర్తిగా తెలిసి కూడా ఆమె తనను పెళ్ళెందుకు చేసుకుంది? అటుపైన మాలతితో తన వివాహాన్ని భగ్నం చేయటానికి ఎందుకు ప్రయత్నించింది? తమ వివాహం జరిగిన మాలతిని ఇంకా వదిలిపెట్టదేం? ఆమె మాలతికి ఇంకా ఏమైనా చెప్పిందా అన్న అనుమానం విశ్వాన్ని పీడిస్తోంది. కానీ మాలతి ఎంత అడిగినా తనకింకేమీ తెలియదని చెప్తోంది. ఆమె ముఖం చూస్తూ ఉంటే నిజమే చెప్తోంది అనిపిస్తోంది. అయితే ఒకప్పుడు తను ఇలాగే అనురాధను నమ్మి మోసపోయాడు. కానీ మాలతి అనురాధ వంటిది కాదు. లేకుంటే మధ్యాహ్నం అనురాధ వచ్చిన విషయం తనకెందుకు చెప్తుంది? ఏమండి, ఆ అమ్మాయి నాకలా ఎందుకు చెప్పిందంటారు? మాలతి విశ్వాన్ని కుతూహలంగా చూస్తూ అడిగింది. ఎందుకా? అతడి బుర్ర చురుగ్గా పనిచేసింది. అనురాధ విశ్వాన్ని ప్రేమించింది. విశ్వం ఆమెను ప్రేమించలేదు. నాటకాల్లో వేషం వేసినప్పటికీ అతడు ఆమెపై సోదర భావాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. తనను పెళ్లి చేసుకోలేదన్న కారణంతో తన కాపురాన్ని పాడు చేయటానికి అనురాధ మాలతికి అలా చెప్పి ఉంటుంది. డాక్టర్ ప్రభాదేవి ఆమెకు స్నేహితురాలు అన్నాడు. మాలతికి సమాధానం నచ్చింది. అంతే అయి ఉంటుంది అంది. విశ్వం చటుక్కున లేచి కూర్చుని ఆమెకు దగ్గరగా జరిగి నడుం చుట్టూ చెయ్యి వేసి, పుండు మీద కారం చల్లినట్లు లేదు కదా అన్నాడు. లేదు కాబట్టే మీకు ముందు అబద్ధం చెప్పినా తర్వాత నిజం చెప్పేశాను అంది. మాలతి, నువ్వు నా అదృష్ట దేవతవు అంటూ విశ్వం ఆమెను తన వైపుకు తిప్పుకుని బలంగా కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత మాలతి మీద ఇంకేమైనా అనుమానాలుంటే అవన్నీ పూర్తిగా తొలగిపోయాయి అతడికి. ఆమె అమాయకురాలన్న విషయంలో అతడికి ఇంకేమీ సందేహం మిగలలేదు. మర్నాడు ఉదయం ఉత్సాహంగా నిద్రలేచాడు విశ్వం. ఇది వరకటి పెళ్లి లాంటిది కాదు ఈసారి. ఇప్పుడు తన భార్య నిజంగానే తనకిల్లాలయ్యింది. అతడికి ఎంత సంతోషంగానో మనసు తేలిగ్గానూ ఉంది. ఇప్పుడు మాలతి గతంలోని అనురాధల కాక తన కాలు కింద చెప్పులా పడుంటుంది. తనేం చెబితే అది చేస్తుంది. అనురాధ అనుకోకుండా తనను దెబ్బతీయటంతో మళ్ళీ తనకి ఇలాంటి అవకాశం వస్తుందా అని భయపడ్డాడు. కానీ అదృష్టం తనను వరించింది. 4-5 ఏళ్లలోనే తన బంగ్లా కొంటాడు, కారు కొంటాడు. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం వదిలి కాలు మీద కాలు వేసుకుని దర్జాగా జీవిస్తాడు. బహుశా అప్పుడు తను వేరే పెద్దింటి పిల్లని పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు తను అర్జెంటుగా రంగాన్ని కలుసుకోవాలి. విశ్వం కాఫీ తాగి బట్టలు మార్చుకుని రంగా ఇంటికి బయలుదేరాడు. అతడు వెళ్లేసరికి రంగా ఇంటి తలుపులు దగ్గరగా వేసున్నాయి. కాలింగ్ బెల్ మోగించి ఎంతకీ ఎవరూ రాకపోవటంతో అతడే తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళాడు. ప్లీజ్ కమిన్, తీయని గొంతు వినిపించింది. ఎదురుగా సోఫాలో కూర్చుని ఉంది అనురాధ. నువ్వా అన్నాడు విశ్వం. అవును, నువ్వు రంగా కోసం వచ్చావు. నేను నీ కోసం ఇక్కడ కూర్చున్నాను. రంగానే కలుసుకోవాలంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్కి పరిగెత్తు. రంగా పోలీస్ స్టేషన్లో ఎందుకున్నాడో తెలుసుకోవాలంటే ఇలా వచ్చి నాకు ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడు అంది అనురాధ. నీకెంత ధైర్యం అని అతడు ఇంకా ఏదో అనబోయి ఆగిపోయాడు. అనురాధ చేతిలో రివాల్వర్ ఉంది. అది అతడికే గురి పెట్టబడి ఉంది. నా ధైర్యమే నీ బలహీనత, నీ బలహీనతే నా ధైర్యం. నేను చెప్పినట్లు నా ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడు అంది అనురాధ. విశ్వం విధి లేక ఆమె చెప్పినట్లే చేశాడు. పాపం రంగా జైలు పాలయ్యాడు. నువ్వు జైలు పాలు కావాల్సిందే. నాటకంలోనైతేనే నా మెడలో తాళి కట్టావు కదా అన్న జాలి కొద్దీ నేనే నిన్ను రక్షించాను అంది. ఏమిటి రంగా చేసిన తప్పు? రంగా గురించి నీకు నేను చెప్పాలా అంది మాలతి. రంగాదో వింత వ్యాపారం. స్వతంత్ర భావాలు కలిగిన అందమైన యువతుల్ని, అసహాయులైన అందమైన యువతుల్ని వివిధ ప్రాంతాలు తిరిగి స్పాట్ చేస్తాడు అతను. ఆ తర్వాత అతడు కొందరిని తన మిత్రవర్గంలో చేర్చుకుంటాడు. వారికి ప్రేమ పేరు చెప్పు మరొక విధంగానూ వివాహాలు జరిపిస్తాడు. ఏ యువతికైనా రంగా నిర్ణయించిన ప్రకారం వివాహం కాగానే ఆమె ఫోటో దేశంలో పేరెన్నిక కన్నా ఎన్నో హోటల్స్కు చేరుకుంటుంది. డబ్బు సమాజాన్ని నడిపించే పెడత్రోవల్లో వివాహిత స్త్రీలపై మోజు ఒకటి. రంగా చేతిలోని కీలు బొమ్మలైన అతడి మిత్రులు వ్యభిచారం చేయించడానికి వివాహం ఆడతారు. వారి వద్దకు వచ్చే కస్టమర్స్ కూడా బాగా డబ్బున వారే ఉంటారు. వచ్చే డబ్బులో సగం శాతం రంగాది. అయినప్పటికీ ఏడాదికి 1,00,000 రూపాయలకు తక్కువ కాకుండా
ఏ భర్త అయినా సంపాదించుకోవచ్చు. తమకు కావలసింది సంపాదించుకున్నాక భార్యను ఏ వ్యభిచార గృహానికో అమ్మేసినా అమ్మేయవచ్చు. ప్రేమ మైకంలో పడ్డ యువతులు అయిన వాళ్లకు దూరమవుతారు. అసహాయులైన యువతులకు అయిన వాళ్ళుండరు. తన వివాహ కార్యక్రమాలకు రంగా అటువంటి యువతులను ఎన్నుకుంటాడు. వారికి వివాహాలయ్యాక వ్యభిచారణులుగా మార్చడం పెద్ద కష్టం కాదు. మన సమాజంలో భర్త తలుచుకుంటే భార్య చేత ఏమైనా చేయించగలడు. ప్రత్యక్షంగా అతడు చెప్పకపోయినా పరోక్షంగా అతడు సహకరించినా చాలు. ఈ విధంగా రంగా బాగా డబ్బు సంపాదించాడు. అతడిపైన ఎవరికీ అనుమానం లేదు. ఎందుకంటే బాగా పకడ్బందీగా ఉంటుంది అతడి పథకం. ఏదో నేర పరిశోధనలో డిటెక్టివ్ వెంకన్న ఓ వ్యభిచారిణిని కలుసుకుని ఆమె నా మురికి కూపంలో నుంచి రక్షించాడు. ఆమె ద్వారా అతడికి రంగా గురించి తెలిసింది. రంగా విషయమై అతడు తన అనుమానాలను బలపరుచుకునేందుకు సీతారామయ్యను సాయం కోరాడు. ఆయన కుమార్తె అనురాధగా ఈ ఊరొచ్చింది. ఉద్యోగంలో చేరింది. అన్ని ఏర్పాట్లు డిటెక్టివ్ వెంకన్న ద్వారా జరిగాయి. ఈలోగా రంగా విశ్వంను తన మిత్ర బృందంలో చేర్చుకున్నాడు. కొడుకు పెళ్లికి ఒక 15,000 కట్నం అడుగుదామనుకుంటున్న నరసమ్మకు రంగా పథకం బాగా నచ్చింది. ముందుగా ఓ కోడల్ని తెచ్చుకుని లక్షలు సంపాదించి 5-6 ఏళ్లు పోయాక ఇంకొక కోడల్ని తెచ్చుకోవాలని ఆమె అనుకుంది. ఇలా విశ్వంతో పెళ్లి జరగగానే అలా ఆమె ఫోటో పెద్ద హోటళ్లలో చేరింది. వెంకన్న రంగాను కంట గమనిస్తూ అతడి గురించి చాలా రుజువులు సంపాదించాడు. విశ్వం రంగాల సంభాషణలు కూడా కొన్ని రికార్డు చేశాడు. వెంకన్న చెప్పిన ప్లాన్ ప్రకారం అనురాధ విశ్వాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆమెకు విశ్వంపై ప్రేమ లేదు. తమ పెళ్లి ఒక నాటకమని కూడా ఆమెకు తెలుసు. వెంకన్న చెప్పిన ప్రకారం ఆమె తన బాధ్యతను నిర్వహించింది. ఈలోగా విశ్వం గురించి రంగా మరొక సంబంధం చూశాడు. వెంకన్న ద్వారా మాలతి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్న అనురాధ ఆ అమాయకురాలికి అన్యాయం జరగకూడదు అని వెంకన్నను వేడుకుంది. అందుకే ఫోటోలు పంపి ఆమెను హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ ఆ పెళ్లిని ఆపలేకపోయావు అన్నాడు విశ్వం. తను విన్నదంతా అతడికి అమిత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందుకే కదా నేను నీ భార్యని హెచ్చరించి వచ్చాను అంది అనురాధ నవ్వుతూ. నీ హెచ్చరిక ఫలించలేదు. నా భార్య నాకు నిజం చెప్పేసింది. నువ్వు వచ్చి వెళ్ళిన విశేషాలన్నీ చెప్పేసింది అన్నాడు విశ్వం. అయినా ఆమెకేమీ నష్టం లేదు. రంగా అరెస్ట్ అయ్యాడు కదా, నువ్విక నీ భార్యను ఏలుకోక తప్పదు అంది అనురాధ. నా భార్య నా ఇష్టం అన్నాడు. అనురాధ అదువుల నవ్వి, నీకు ఆ స్వతంత్రం లేకుండా చేయాలనే ఈ నాటకమంతా ఆడింది. మాలతి వంటి దురదృష్టవంతురాలికి మంచి సంబంధం చేయాలనే సత్సంకల్పం నాకు కలగడం వల్లనే మీ వివాహం జరిగింది. నీ గురించిన వివరాలు డిటెక్టివ్ వెంకన్న వద్ద ఉన్నాయి. మాలతికి ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చినా ఆయన కలుగజేసుకుంటాడు. అటుపైన ఇంకా పెద్ద ఆయుధం ఉండనే ఉంది అంది. ఏమిటది అన్నాడు విశ్వం కంగారుగా. మన పెళ్లి ఫోటో. మాలతికి ఏమైనా అన్యాయం జరిగితే అది బయటకు వస్తుంది. నువ్వెక్కడ మరొక పెళ్లి ప్రయత్నం చేసినా అనురాధ నిన్ను వెంటాడి వేటాడుతుంది. బుద్ధిగా మాలతితో కాపురం చేసుకున్నావు, నీకు మనోరమే తప్ప అనురాధ కనపడదు. అర్థమైందా? విశ్వం తాలూపాడు. అన్నట్లు మరొక విషయం, నీ అసలు ఉద్దేశం తెలియకపోవటం వలన, కానీ కట్నం అడగకుండా పైసా ఖర్చు లేకుండా తనను పెళ్లి చేసుకున్నందుకు నిన్ను ఆరాధిస్తోంది నీ భార్య మాలతి. అర్హత లేకున్నా అది నీ అదృష్టం. నీ భార్యకు నిజం చెప్పకపోవటం ఒక్కటే ప్రస్తుతానికి నేను చేయగల ఉపకారం అంది. మరి నేను వెళ్ళొచ్చా? రంగా దగ్గరికి వెళ్లకు, ఇంటికే వెళ్ళు అంది అనురాధ. విశ్వం వెనక్కు తిరిగాడు. ఒక్క మాట గుర్తుంచుకో, నువ్వు మళ్ళీ అనురాధను చూడవు. చూస్తే మనోరమనే చూస్తావు అంది. అర్థమైంది అంటూ విశ్వం అక్కడి నుండి బయటపడ్డాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.